మజ్జిగ పులుసు రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక పెరుగు ప్యాకెట్ తెప్పించుకున్నాను. ఈ మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ధనియాలు, కొంచెం మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క కొద్దిగా తీసుకున్నాను. ఘాటు కోసమని మిరియాలు, అల్లం ముక్క ఉంటే మంచి వాసన, రుచి కూడా బాగుంటుంది. దీన్ని శనగపిండి అండి, శనగపప్పు నానబెట్టుకోవచ్చు. నేను శనగపిండి వేసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము, కొంచెం జీలకర్ర కూడా తీసి పెట్టుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇవన్నీ కలిపి వాటర్ వేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ముందు పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్న తర్వాతనే ఒక చిన్న సొరకాయ ముక్క, 2 టమాటాలు వేసి కుక్కర్లో ఒక విజిల్ తీసి పెట్టుకున్నాను. అవి ముక్కలు ఉడికిన తర్వాత ఇవి రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వీటిలో వేసానండి. ఈ ముక్కల్లో మజ్జిగ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను కదా కుక్కర్లో, దాంట్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత పెరుగు కూడా కొంచెం చిలకరించి మిక్సీలో వేసి ఒక్కసారి ఇట్లా అన్నాను, అయిపోయింది. దాన్ని మజ్జిగ కూడా దీంట్లో వేసేసి కలుపుకున్నాను. దీనికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మజ్జిగ చేసి వేసుకోవాలి. సరిపడా కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు, ఇంకా అన్ని పచ్చిమిరపకాయలు అన్నీ ఇందులోనే వేసుకున్నాం కదా మనం. కారం కూడా, కారం అంటే పచ్చిమిర్చి అనుకోండి. ఘాటుకు మిరియాలు వేసుకున్నాము, జీలకర్ర, ధనియాలు, శనగపిండి, కొబ్బరి పొడి అన్నీ ఉన్నాయి ఇందులో. ఇదంతా చూసుకొని కొంచెం వాటర్ పడతాయేమో, ఉడికితే థిక్గా అవుతుంది కదా, చిక్కగా, అందుకని చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇది మనకు ఒక్క పొంగు వస్తే చాలండి, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇది అట్లా ఉడికితే కూడా టేస్ట్ పోతుంది. అలా సిమ్ మీద ఒక్క పొంగు వచ్చేటట్టు చూసుకోవాలి. చాలా బాగుంది, కలర్ఫుల్గా మంచి వాసన వస్తుంది. మనకు పులుపుకు టమాటాలు వేసుకున్నామండి. పెరుగు కదా, ఒక్కొక్కసారి పుల్లగా ఉండదు. మనం కొన్న ప్యాకెట్స్ అయితే పులుపు ఉండదండి. యాక్చువల్గా అయితే పుల్ల పెరుగుతో చేసుకోవాలి. పుల్ల పెరుగు లేదు నా దగ్గర, అందుకని 2 టమాటాలు వేసుకున్నాను పులుపు కోసం అని చెప్పేసి. ఒక్క పొంగు రానిచ్చిన తర్వాత నెయ్యితో పోపు వేసుకోవచ్చు పైన. మనము ఆ పోపుకు కూడా మనకు కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు వేసుకుంటే చాలు. పైన బాగుంటుంది, కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు రసము, సాంబారు అని కాకుండా ఇలా మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మంచిది, మనకు కూడా బాగుంటుంది రుచికి. మజ్జిగ పులుసులోకి కాంబినేషన్ ముద్దపప్పు ఉంటే ఇంకా చాలా సూపర్ ఉంటుందండి. అది తర్వాత చేసుకుంటాను. ఈ మజ్జిగ పులుసు అయిన తర్వాత దీంట్లోకి ముద్దపప్పు, చల్లమిర్చి, ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్క పొంగు సిమ్లో పెట్టేసి ఒకటే పొంగు రానివ్వాలి. బాగా కుత్త ఉడికితే బాగుండదు. ఆల్రెడీ మనం అన్నీ ఉడికినవే వేసాం కదా, ముక్కలు విజిల్ తీయించినవే కదండి. సొరకాయ, టమాటాలు ఇవన్నీ మనము కుక్కర్లో వేసి విజిల్ తీసుకునేవి కాబట్టి ఇంకా ఇది బాగా ఉడకాల్సిన అవసరం లేదు. అలాగని మసలకుండా దించకూడదు. ఒక పొంగు ఇలా రాగానే దించేసేయాలి, అంతే చాలు. పొంగు వచ్చేసింది మనకు. దించేసి దీంట్లో పోపు వేసుకుందామండి. పోపు వేసి నేను రెడీగా పెట్టుకున్నాను. ఆ పోపు వేసేస్తే సరిపోతుంది. మంచి వాసన వస్తుంది, కలర్ కూడా బాగుంది. స్టవ్ ఆఫ్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం నేతిలో వేయించి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మజ్జిగ పులుసు అనేటప్పటికీ ఆయిల్ అంతా మంచిగా అనిపించదు. ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనుకోండి, కానీ నేతిలోనే బాగుంటుంది. అలా వేసాము, పోపు కలిపేస్తే ఇంకా మనకు మజ్జిగ పులుసు రెడీ అయినట్టే అండి. చాలా బాగుంది, కలర్ఫుల్గా మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి.